హాయ్, వెల్కమ్ టు ఎస్వి మ్యాథ్స్ ఛానల్. ఆల్రెడీ నేను 3 వీడియోస్ పెట్టాను. ఆల్రెడీ మీరు చూసారో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఇంట్రడక్షన్ చెప్పాను ఆల్రెడీ నేను. సో అది క్లియర్గా చూస్తే మీకు ఇవాళ ఎక్సైజ్ 6Aలో ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్, కన్వర్ట్ ది ఫాలోయింగ్ ఇంటూ సింప్లెస్ట్ ఫామ్. ఫస్ట్ ప్రాబ్లం, tan of theta minus 14 pi. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే tan of 90 minus theta 180 minus theta ఇలా రావాలి. సో వాడు ఏమి ఇచ్చాడు, tan of theta minus 14 pi ఇచ్చాడు. అంటే ఫస్ట్ దీన్ని మనం tan of మైనస్తో మల్టిప్లై చేస్తే అవుతుంది మైనస్ 14 pi మైనస్ theta. సో మైనస్తో మల్టిప్లై చేసి మైనస్ tan of 14 pi మైనస్ theta అని రాయాలి. ఇప్పుడు చూడండి, పై అంటే ఏంటి, పై వాల్యూ ఎంత 180 degrees. సో 2 అంటే 2 into 180 అంటే ఎంత 360 degrees. సో π/2 అంటే 180/2 అంటే 90 degrees. అర్థమైందమ్మా? సో చూడండి, మైనస్ tan of దీన్ని ఏమని రాయొచ్చు, 7 into 2 మైనస్ theta అని రాయొచ్చు. సో మైనస్ tan of 2 మైనస్ theta అంటే 360 మైనస్ theta. 2 అంటే ఎంత 360. సో 360 degrees కదా, అంటే tan of 360 మైనస్ theta. tan of 360 మైనస్ theta అనేది ఎన్నో క్వాడ్రంట్ అమ్మా? ఆల్రెడీ చెప్పాను బిఫోర్ క్లాస్లోను. ఒకసారి చూడండి, tan of 360 మైనస్ theta అనేది ఏంటి, ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో tan ఏంటి, నెగిటివ్. సో 360 కాబట్టి మనకి వాల్యూ మారదు. అంటే ఏమవుతుంది ఫోర్త్ క్వాడ్రంట్లో, tan మైనస్ tan theta అంతే కదా. సో మైనస్ tan theta, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ tan theta. అర్థమైందమ్మా? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ వాడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే tan of theta మైనస్ 14 pi ఇచ్చాడు. సో వాల్యూ కావాలి అంటే ఏంటి, ఇక్కడ మనకి tan of 90 మైనస్ theta 360 మైనస్ theta ఇది తెలుసు. సో దీంట్లో కన్వర్ట్ చేసుకున్నాం మనం. అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ tan of 14 pi మైనస్ theta. సో 14 పైన ఏమని రాసాము, 7 into 2 మైనస్ theta అని రాయొచ్చు. సో 7 వాల్యూ మల్టిపుల్ వాల్యూ. సో అంటే 2 మైనస్ theta. 2 మైనస్ theta అంటే ఎంత, 2 అంటే ఎంత 360. సో tan of 360 మైనస్ theta. సో tan of 360 మైనస్ theta అంటే 360 మైనస్ theta అనేది ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. సో 360 కాబట్టి tan మారదు, అంటే మైనస్ tan theta. సో మైనస్ ఆఫ్ మైనస్ tan theta. సో ప్లస్ tan theta. క్లియర్ అయిందమ్మా? సో నెక్స్ట్ వేరే సెకండ్ ప్రాబ్లం చెప్తాను, ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్, cot of 21 π/2 మైనస్ theta. చూడండి ఒకసారి, cot of 21 into π/2 మైనస్ theta. సో cot of ఇది ఎలా ఉంది, cot of 90 మైనస్ theta. సో cot 90 మైనస్ theta అనేది ఎన్నో క్వాడ్రంట్ అమ్మా, 90 మైనస్ theta ఫస్ట్ క్వాడ్రంట్. చూడండి ఒకసారి, ఫస్ట్ క్వాడ్రంట్ 90 మైనస్ theta అనేది ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. సో cot ఉంది కాబట్టి 90 ఏమవుతుంది, tan కింద మారుతుంది, అంటే ప్లస్ tan theta. అర్థమైందమ్మా? డైరెక్ట్ 1 స్టెప్లో వచ్చిందమ్మా ప్రాబ్లం. సో చూడండి, అర్థమైందమ్మా? cot of 21 into π/2 మైనస్ theta అని ఇచ్చాడు. సో 21 into π/2 మైనస్ theta అంటే cot of 90 మైనస్ theta. π/2 అంటే 90 కదా, ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాను నేను. సో 90 మైనస్ theta, cot 90 మైనస్ theta అంటే tan theta. 90 మైనస్ theta అనేది ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ వాల్యూస్. 90 ఉంది కాబట్టి cot దేని కింద మారుతుంది, tan కింద మారుతుంది. సో tan theta. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, cosecant of 5 pi ప్లస్ theta. చూడండి ఒకసారి, cosecant of 5 into pi ప్లస్ theta. అర్థమైందమ్మా? cosecant of చూడండి ఒకసారి, cosecant of 180 ప్లస్ theta. 180 ప్లస్ theta అనేది ఎన్నో క్వాడ్రంట్ అమ్మా, థర్డ్ క్వాడ్రంట్. సార్ చూడండి, 180 ప్లస్ theta అనేది ఎన్నో క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్లో tan కార్ట్లో పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ వాల్యూస్. సో 180 కాబట్టి cosecant మారదు, అంటే ఏంటి, ప్లస్
ఇది ఏమవుతుంది, కొసీకెంట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మైనస్ కొసీకెంట్ తీటా. థర్డ్ క్వాడ్రంట్లో కొసీకెంట్ నెగిటివ్ కదా. సో అర్థమైందమ్మా, అంటే ఆన్సర్ మైనస్ కొసీకెంట్ తీటా. నెక్స్ట్ ఫోర్త్ వన్ సీకెంట్ ఆఫ్ 4π మైనస్ తీటా. సీకెంట్ ఆఫ్ 4π మైనస్ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఒకసారి, సీకెంట్ ఆఫ్ 4π మైనస్ తీటా. సీకెంట్ ఆఫ్ దీని ఏమని రాయొచ్చు, 2 × 2π మైనస్ తీటా అని రాయొచ్చు. చూడండి ఒకసారి, సీకెంట్ ఆఫ్ 2π మైనస్ తీటా. 2π అంటే సీకెంట్ ఆఫ్ 360 మైనస్ తీటా. 360 మైనస్ తీటా అంటే ఎన్నో క్వాడ్రంట్ అమ్మా, 360 మైనస్ తీటా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఏంటి, సీకెంట్ అనేది పాజిటివ్, కాస్ సీకెంట్లు పాజిటివ్ కదా. సో చూడండి, సీకెంట్ మారదు, అంటే సీకెంట్ తీటా. సో ఆన్సర్ ఈజ్ సీకెంట్ తీటా. అర్థమైందమ్మా? చూడండి ఒకసారి క్లియర్గా, మళ్ళీ ఒకసారి చెప్తాను. సీకెంట్ ఆఫ్ 4π మైనస్ తీటా అని ఇచ్చాడు, అంటే ఏంటంటే 2 × 2π అని రాయొచ్చు. 4πని 2π అంటే ఆల్రెడీ 360 అని తెలుసు మనకి, 2 × 180 కాబట్టి. సో సీకెంట్ ఆఫ్ 360 మైనస్ తీటా కాబట్టి 360 మైనస్ తీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో సీకెంట్ పాజిటివ్. సో 360 ఉంది కాబట్టి మారదు, అంటే సీకెంట్ తీటా. అర్థమైందమ్మా? సో ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మళ్ళీ, నెక్స్ట్ ప్రాబ్లమ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.